నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. జరాసంధ వధ తర్వాత 20,800 మంది రాజులను చెరవిడిపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. వీరందరూ కృష్ణ భగవానుని వల్ల విముక్తి పొందినందుకు చాలా సంతోషిస్తారు. తమ కళ్ళ ఎదుట శ్రీకృష్ణ ప్రభువు దివ్యమంగళ విగ్రహము ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగింది. భగవద్దర్శనంతో వారి పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఏ విధమైన సంకోచం లేకుండా వారందరూ స్వామి పాదాలపై పడి తమకు తాముగా అర్పించుకున్నారు. వారి దుస్తులు మాసిపోయి ఉన్నాయి. పోషణ లేని వారి శరీరాలు శుష్కించిపోయి నీరసించి ముఖాల్లో అందం లేకుండా నశించి ఉన్నారు. చాలా కాలం వాళ్ళు బందీలుగా ఉండడం వల్ల శరీరాలు దుర్బలమైపోయి ఉన్నాయి. అన్ని కష్టాలు పడుతున్నా వారు కృష్ణస్మరణ మాత్రం మానలేదు. వారందరూ సర్వదేవతాధ్యక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులయ్యారు. అనేక విధాలుగా స్తుతిస్తారు. నీ అనంతమైన కరుణ చేతనే మేము మా రాజ్యాలను కోల్పోయి జరాసంధునికి చిక్కి చెరసాలలో ఉన్నాము. అందుకే మాకు అవ్యయుడవు, వాసుదేవుడవు, జ్ఞానానందమయుడవు, అనంత కరుణా సముద్రుడవు అవు నీ దివ్య మంగళ స్వరూపంతో మాకు దర్శనమిచ్చి మమ్మల్ని ధనులను చేశావు. స్వామి, ఇప్పుడు మేము నిన్ను కోరుకునేదల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చరణార విందాలను మేము విస్మరించకుండా ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా అన్నారు. శ్రీకృష్ణుడు వారిని స్నానాలు చేయించి నూతన వస్త్ర ఆభరణాదులతో సత్కరించి ఆశీర్వదిస్తాడు. నేటి నుంచి మీరు ఈ జన్మలో పొందిన శరీరం పునీతం చేసే యజ్ఞాల ద్వారా నన్ను పూజించండి. ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తూ సత్పుత్రులను పొందండి. మీరు నా పైన దృష్టి నిలిపారు కాబట్టి నేను సదా పరమాత్మ రూపంలో మీలో ఉంటాను అని ఎన్నో హితబోధలు చేసి వారిని వారి వారి దేశాలకు తిరిగి పంపుతాడు. తాను హస్తినకు తిరిగి వచ్చి జరిగిన విషయమంతా కూడా దుర్యోధనుడికి చెప్తాడు. యుధిష్ఠిరుడి కన్నులు ఆనందాశ్రులు రాలుస్తాయి. నిన్న విన్న కథ సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఎవ్వరు నీ పదాంబుజములెప్పుడు గొల్తురు భక్తి నిష్ఠులై, ఎవ్వరు నిన్ను బ్రేమను తీయుంతురు భూరి వివేకశాలురై, ఎవ్విమలాత్ములందు దుర్దంచిత శోభన నిత్య సౌఖ్యముల్ నివ్వటిలంగ కృష్ణ నిన్ను నేర్చి భజించిన రితవోవునే. శ్రీమద్భాగవతం దశమస్కంధం 74వ అధ్యాయం. శిశుపాలుడి వధ. పరీక్షితుకి శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు. జరాసంధ వధ మరియు శ్రీకృష్ణుడి ప్రభావము తెలుసుకొని యుధిష్ఠిరుడు చాలా సంతోషించాడు. భగవంతుడి సమ్మతితో యజ్ఞం చేయడానికి యోగ్యమైన వసంతం మొదలైన కాలాల్లో దేవభక్తులని ఋత్విజులను ఎంపిక చేశాడు. ద్వైపాయనుడు, భరద్వాజుడు, సుమంతుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, కాశ్యపుడు, ధౌమ్యుడు, పరశురాముడు, భార్గవుడు, అలాగే వీరిలాంటి శ్రేష్ఠులైన ఇంకా కొంతమంది ఋషులను ఆహ్వానించగా వారందరూ వచ్చారు. అలాగే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు మొదలైన గురువులు కూడా ఆహ్వానాలు అందుకొని విచ్చేశారు. అదేవిధంగా పుత్రులందరితో ధృతరాష్ట్రుడు, మహాబుద్ధిమంతుడైన విదురుడు వచ్చి పాండవులకి సంతోషం కలుగజేశారు. ఆ తరువాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మిగతా అందరు రాజులు వారి వారి మంత్రులతో యజ్ఞం చూడాలనే అభిప్రాయంతో అక్కడికి యతించారు. తదనంతరం బ్రాహ్మణులు బంగారు నాగళ్లతో యజ్ఞభూమిని దున్నించి శుద్ధి చేసి యుధిష్ఠిర మహారాజుకి యజ్ఞదీక్ష ఇచ్చారు. ఇలాగా ఇదివరకు వరుణుడి యజ్ఞంలో బంగారు సామాగ్రిని, స్వర్ణపాత్రలని వాడారో
అలాగే ఇక్కడ కూడా వాడారు. యజ్ఞానికి ఇంద్రుడు మొదలైన లోకపాలకులు బ్రహ్మ శివుడిని తనతో తీసుకుని వచ్చి యజ్ఞవాటికను శోభింపచేశారు. దేవతలతో సమానమైన తేజస్సు గల ఋత్విజులు మహారాజు యుధిష్ఠిరుడితో యథావిధిగా రాజస్సు యజ్ఞాన్ని కన్నుల పండుగగా చేయించారు. ధర్మరాజు సోమవల్లిని దంచి తయారు చేసి ఆ రోజున ఋత్విజులను మరియు ముఖ్య సభాసదులను పూజ చేసి సత్కరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అగ్రతాంబూలం ఇచ్చి మొట్టమొదట ఎవరిని పూజించాలి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అక్కడ ఎంతోమంది పూజ అందుకునే మహాత్ములు కూర్చుని ఉన్నారు. అందుకని ఎవరిని మొదట పూజించాలి అని ఎవరూ నిశ్చయించలేకపోయారు. అప్పుడు సహదేవుడు లేచి తన అభిప్రాయం వెల్లడించాడు. భక్తులకి పతి అఖండ రూపుడు అయిన భగవంతుడు శ్రీకృష్ణచంద్రుడు ఈ యజ్ఞంలో మొదటి పూజ అందుకునేందుకు యోగ్యుడు. ఎందుకంటే అందరు దేవతలు, దేశము, కాలము, ధనము మొదలగునవి అన్నీ ఈ భగవానుడి రూపాలే. ఈ సంపూర్ణ జగత్తు శ్రీకృష్ణుని రూపమే. ఇలా చెప్పి గోవిందుడి ప్రభావం బాగా తెలిసిన సహదేవుడు మౌనం వహించాడు. అతని మాటలు విని శ్రేష్ఠ పురుషులందరూ బాగు బాగు అని సహదేవుని అభినందించారు. బ్రాహ్మణులు తనకు చెప్పిన మాటలు సభాసదుల అభిప్రాయం తెలుసుకున్న యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రథమ తాంబూలం ఇచ్చి పూజించాడు. గోవిందుడి పాదాలు కడిగి జగత్తును పవిత్రం చేసే ఆ చరణోదకాన్ని తీసుకుని తన పైన చల్లుకుని యుధిష్ఠిరుడు స్త్రీలు, మంత్రులు, తమ్ముళ్ళు, మిగతా కుటుంబీకుల శిరసులపైన చల్లాడు. అప్పుడు భక్తులందరూ శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుని ఓం కృష్ణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, జయ హరే కృష్ణ, జయ గోవింద అని ఉచ్చరిస్తూ ఆయనకి నమస్కరిస్తూ ఆయన పైన పుష్పాలు కురిపించారు. శ్రీకృష్ణునికి జరిగిన సన్మానం చూసి దమఘోషుడి కొడుకు రాజు శిశుపాలుడు తన ఆశ్రమం నుంచి లేచి సభ మధ్యకి వచ్చి శ్రీకృష్ణుడి గుణాల వర్ణన చూసి సహించలేక క్రోధంతో తన భుజాలని పైకెత్తి ఈర్ష్యతో నిర్భయంగా శ్రీకృష్ణుడు వింటూ ఉండగా కఠోరమైన పలుకులను ఈ విధంగా అన్నాడు. ఓ సభాపతులారా, ఎవరు పాత్రలో తెలుసుకోవటంలో మీరు సర్వశ్రేష్ఠులు. ఈ సహదేవుడు చెప్పినట్లు చేయకండి. ఈ కృష్ణుడు ప్రథమ పూజకు అర్హుడా? ఎప్పటికీ కాదు. తపస్సు చేసేవారు, విద్యావంతులు, వ్రతధారులు, జ్ఞానులు, పాపాలు చేయని వారు, ఋషులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇటువంటి పూజ్య పురుషులందరినీ కాదని గోపాలుల కులానికే కంటక రూపుడైన ఈ కృష్ణుడు పూజకి యోగ్యుడు ఎలా అవుతాడు? వర్ణాశ్రమం మరియు కులం లేనివాడు, గుణహీనుడు అయిన ఇటువంటి కృష్ణుడికి పూజ యోగ్యుడని ఎలా అంటారు? ఈ కృష్ణుడు పూజకి యోగ్యుడు ఎలా అవుతాడు? వర్ణాశ్రమం మరియు కులం లేనివాడు, అలాగే అన్ని ధర్మాల నుంచి బహిష్కృతుడు, తన ఇచ్ఛానుసారం నడిచేవాడు, గుణహీనుడు అయిన ఇటువంటి కృష్ణుణ్ణి పూజకి యోగ్యుడని ఎలా అంటారు? ఈ యదువంశీయులకి యయాతిరాజు శాపం ఇచ్చాడు. అందువలననే యాదవులలో సత్పురుషులు లేరు. బ్రాహ్మణులు మరియు ఋషులతో సేవించబడుతున్న దేశాలని త్యజించినవాడు, బందిపోటు, ప్రజలను కష్టపెట్టేవాడు. అంతేకాకుండా యాదవులలో ఈ కృష్ణుడు ఒక ఖూనీకోరు. హే పరీక్షిత్తు, శిశుపాలుడు ఈ విధంగా అనేక అమంగళవచనాలు పలికి ఇంకా పలుకుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఏమీ బదులు పలకకుండా ఉన్నాడు. నక్క ఎంత అరుస్తున్నా చూసి కూడా సింహం ఏమీ అన్నట్లు మౌనంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సభాసదులు ఆ హరినింద సహించలేక చెవులు మూసుకుని క్రోధంతో శిశుపాలుని తిడుతూ సభ నుంచి లేచి వెళ్ళిపోయారు. శ్రీహరిని ఆయన భక్తులను నిందిస్తూ ఉంటే ఆ నిందని విని కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుని ఉండేవారు నరకం పాలవుతారు. ఆ తరువాత పాండవులు మరియు మత్స్య, కేకయ, సృంజయ దేశాధిపతులు క్రోధంతో తమ తమ అస్త్రాలని చేపట్టి శిశుపాలుడిని వధించడానికి లేచారు. వారిని చూసి శిశుపాలుడు కూడా నిర్భయంగా శ్రీకృష్ణుని వైపు రాజులకు ఏమాత్రం లొంగకుండా సభా మధ్యలో డాలు ఖడ్గము తీసుకుని నిల్చున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన మనసులో ఇలా ఆలోచించాడు. వీడు నా పార్షదుడు, నాతో సమానమైన వాడు. వీడిని నేను చంపకపోతే అందరినీ వీడు చంపగల సమర్థుడు. అలా అనుకొని
శ్రీకృష్ణుడు లేచి తన బంధువులని రాజులని నివారించి క్రోధంతో కత్తిలాంటి పదునైన అంచులు గల సుదర్శన చక్రంతో తన మీదకి వస్తున్న శిశుపాలుడి తలను ఖండించాడు. శిశుపాలుడి వైపు రాజులు తమ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగెత్తారు. ఆ శిశుపాలుడి నుంచి వెలువడ్డ జ్యోతి వాసుదేవ భగవానుడిలో లీనమైపోయింది. 3 జన్మల నుండి అదే పనిగా దైవభావంతో తన్మయ బుద్ధి గల శిశుపాలుడు తనకు తెలియకుండానే భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నాడు. అందుచేత అతడు భగవద్రూపుడయ్యాడు. ఆ తరువాత చక్రవర్తి యుధిష్ఠిరుడు యజ్ఞం చేయించిన బ్రాహ్మణులకి ఎన్నో దక్షిణలు ఇచ్చాడు. సభాసదులకి కానుకలిచ్చి సత్కరించాడు. పూజించాల్సిన వారినందరినీ భక్తితో గౌరవంతో పూజించాడు. తరువాత అపభృత స్నానం చేశాడు. ఈ విధంగా శ్రీకృష్ణమూర్తి యుధిష్ఠిరుడి యజ్ఞం సఫలీకృతం గావించి సహృదయుల ప్రార్థనను మన్నించి చాలా రోజులు హస్తినాపురంలో ఉండిపోయాడు. ఆ తరువాత తనకు ఎంతో ప్రియమైన ఇష్టమైన యుధిష్ఠిర చక్రవర్తి వద్ద అనుజ్ఞ తీసుకొని స్త్రీలు పుత్రులు అనునాయుల్ని తనతో తీసుకొని శ్రీకృష్ణుడు ద్వారకాపురానికి వెళ్ళాడు. ఓ పరీక్షణ్ మహారాజా, వైకుంఠవాసులైన జయ విజయులనే విష్ణు పార్షదులకి సనక సనందనాథుల శాప కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మించిన వారి కథ నేను నీకు ఎంతో విస్తారంగా వినిపించాను. ఇది శ్రీమద్భాగవతంలో 10వ స్కంధంలో 74వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి 10వ స్కంధంలోని 75వ అధ్యాయం దుర్యోధనుడి మానభంగం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.